పిల్లలు బాగుండాలి, మా పాడి పంట సమృద్ధిగా చల్లంగా చూడు పోచమ్మ తల్లు అంటూ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘానికి చెందిన మహిళలు భక్తి శ్రద్ధలతో ఇంటికో బోనం ఎత్తారు. గొల్లపల్లి బస్టాండ్ నుండి ప్రధాన వీధుల గుండా పోచమ్మ ఆలయం వరకు మహిళలు బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజుల విన్యాసాలతో శివసతుల పూనకాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. ఈసారి పోతురాజుల ప్రత్యేక వేషాలు విన్యాసాలు గొల్లపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని గోగూరి శ్రీనివాస్ రెడ్డి ఎత్తుకున్న పెద్ద బోనంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాన్ని ఆర్ట్ వేయించి ప్రత్యేక రంగులతో చూడముచ్చటగా అలంకరించిన బోనం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారికి వండుకుని తెచ్చిన కూరగాయల నైవేద్యాలను తీపి వంటలను మహిళలు ప్రత్యేక పూజలు చేసి పోచమ్మ తల్లికి సమర్పించుకున్నారు. పోతరాజులు పట్నాలు వేసి పోచమ్మను పలు విధాల కొలిచారు. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి చెరువు కుంటలు నిండి పాడి పంట సమృద్ధిగా ఉండాలని, ఊరు బాగుండాలని, పిల్లలను బాగా చూడాలని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. రెడ్డి సంక్షేమ సంఘ ప్రతినిధులు ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని గ్రామ దేవతలకు కొందరు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రత్యేక పూజలు చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులతో పాటు స్థానిక సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, వార్డు సభ్యులు, ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేరా బేగం గౌస్, వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, నాయకులు భూపాల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, బండారి బాలరెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్, గంటా బుచ్చాగౌడ్, గుడ్ల శ్రీనివాస్, సాయి ప్రేమ్, లక్ష్మణ్, పందిల శ్రీనివాస్ గౌడ్, జబ్బర్ బాయ్, కొండ ఆంజనేయులు గౌడ్, బాలయ్య, బాబన్న, ఎల్లయ్య యాదవ్లు, రెడ్డి సంక్షేమ సంఘం వారి బంధుమిత్రులు పోచమ్మ బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న